నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ చాలా మంది ఇళ్లల్లో ఎంత సంపాదించినా సరే డబ్బు మాత్రం బాగా వస్తుంది కానీ మైండ్‌కి ప్రశాంతత అనేది ఉండదు. హ్మ్. సో, ఏ పని చేయాలనుకున్నా అస్సలు చేయలేరు. హ్మ్. చేసే పని విజయవంతం అవుతుంది. కానీ హ్మ్. అందులో ఒక తృప్తికరమైన రీతి అని అంటూ ఉంటారు కదా! అది ఉండదు. ఈవెన్ చాలా వరకు చికాకులు రావడము, కుటుంబ సమస్యలు రావడం. సో, ఇదంతా జరగడం ఎందుకంటే చాలా డబ్బుండి కూడా ఎందుకు ఇంత నీచమైన బతుకు బతుకుతున్నారు అన్న ఫీల్ అనేది ఉంటుంది. హ్మ్. సో, హ్మ్. దీని హ్మ్. వెనక వాళ్ళ ఇంటికి సంబంధించి వాస్తు ఏదైనా చెడిపోయి ఉంటుందా? సో, మరేదైనా కారణం ఉందా అన్నది నా సందేహం గురూజీ. వాస్తులో ఇంట్లో ఉండే వాళ్ళకి మనశ్శాంతి లేదు అంటే దానికి చాలా కారణాలుంటాయి. అందులో కొన్ని కారణాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ హ్మ్. వాయువ్యం అండి, గుర్తుపెట్టుకోండి. వాయువ్య దోషముంది అంటే చంద్రుడు వాయువ్యానికి కారకుడు. చంద్రమా మనసో జాతః అంటారు. హ్మ్. చంద్రస్థానం తగ్గింది, ఎనర్జీ తగ్గిపోయింది. ఏమవుతుంది? చంద్రుడి స్థానం తగ్గిందంటే మీకు మనశ్శాంతి ఉండదు. హ్మ్. సింపుల్. అంటే ఎలా తగ్గుతుంది అంటే కట్ అవ్వడం గానీ, బాగా పెరగడం గానీ, బాగా తగ్గడం గానీ ఉండకూడదు. బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నిత్యం చేసే జీవితంలో చేసే విషయాల్లో కూడా బాగా విపరీతంగా నవ్వినా కష్టమే. హ్మ్. మరీ నవ్వినామన్నట్టు మొహం ఇట్లా పెట్టుకున్నా కష్టమే. దానికి కొంత అదే గురూజీ. ఉండాలి గదా! హ్మ్. అంటే ఎంత నవ్వాలో అంత నవ్వాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత తినాలో అంతే తినాలి. బాగా తిన్నా, ఎక్కువ తినేసినా కష్టమే, ఎక్కువ నీళ్ళు తాగినా కష్టమే. అవును. అంటే ఏంటి, మన బాడీ కూడా ఇన్‌బాలెన్స్ అవుతది మనకి. హ్మ్. ఏది, ఎక్కువ తిన్నా కష్టమే, అసలు తినకపోయినా కష్టమే. అవును. లిమిట్‌గా ఎలా తినాలో వాస్తులో కూడా ఏంటంటే ఆహ్, ఏదైతే స్థలం ఉందో, గృహం ఉందో బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అన్ని జోన్స్ ఈక్వల్‌గా ఉండాలి. హ్మ్. అయితే అందులో కొన్నిసార్లు మరి విపరీతంగా ఎక్కువైతే పెరిగిపోతాయో, కొన్ని క్రాస్‌గా ఇలా వస్తుంటాయి వాయువ్యం. అలా వచ్చినప్పుడు మాత్రం ఆ ఇంట్లల్లో ఉండేటువంటి మనుషులకి మనశ్శాంతి లోపించడము, పిచ్చి వాళ్ళగా ప్రవర్తించడము, చిన్న చిన్న విషయాలకే బాధపడిపోవడము, హ్మ్. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పెరిగిందనుకోండి, పెరిగిన దాన్ని కట్ చేసేలాగా, ఒకవేళ ప్లాన్ స్థలమే చేసి. పెరిగింది, దాన్ని కట్ చేసి గోడ కట్టుకోవచ్చు. హ్మ్. వదిలేసేయాలి దాన్ని. లేదు, తగ్గింది. తగ్గినప్పుడు మిర్రర్ టెక్నిక్ అంటారు. అంటే అక్కడ ఒక రౌండ్ మిర్రర్ లాంటిది. ఏది ఉత్తరంలో, వాయువ్యంలో మాత్రం అన్నిటి దగ్గర రౌండ్ మిర్రర్‌లు పెట్టకూడదు. అర్థమైంది గురూజీ. వాయువ్యంలో మాత్రం రౌండ్ మిర్రర్ ఒకటి గోడకు పెట్టించి లోపల వైపు, బయట వైపు కాదు, లోపల వైపు పెడితే హ్మ్. ఇమాజినేషన్ త్రూగా అది పెరుగుతుంది. దాని ద్వారా ఓకే. వాళ్ళకి కొంత బ్యాలెన్స్ అనేటువంటిది అవుతుంది. హ్మ్. అలా చేయొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనకు పెరగడం, తరగడం ఏముండదు గానీ బాత్రూమ్స్ కడతారక్కడ ఆ తెలియక. ప్లేస్‌లో. ఆ ప్లేసెస్‌లో టాయిలెట్స్ అవి కడతారు వాయువ్యంలో. వాయువ్యంలో బాత్రూమ్స్ కడితే ఇంట్లో గనక వయసున్న పిల్లలుంటే వాళ్ళకి తక్కువ వయసులోనే ఆకర్షణకు గురవుతూ ఉంటారు. అంటే 15, 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే లవ్‌లో పడడం, హ్మ్. వాళ్ళ కెరియర్ గాని, చదువు గాని పాడు చేసుకోవడం. హ్మ్. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనస్కారకుడు ప్లేస్‌లో బాత్రూమ్ వచ్చేసింది. హ్మ్. మనసులో అన్నీ కూడా ఏంటి, చెడు చెడాలోచనలనేవి ఆలోచనలు వస్తూ స్టార్ట్ ఉంటాయి. అయిపోతుంటాయి. ఒక ఒక వ్యక్తి ఒక 20కో, 25 ఒక మంచి సెటిల్ అయ్యాడు. తర్వాత ఎవరినైనా ఇష్టపడ్డాడు, వివాహం చేసుకున్నాడు అనేది దట్ ఈస్ హెల్తీ ఇది. హ్మ్. కానీ 15, 14 కొన్ని ఇల్లులు నేను చూసాను. జస్ట్ 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్‌లో లవ్‌లో పడ్డం. హ్మ్. వాళ్ళతో వెళ్ళిపోవడాలు కూడా జరిగాయి కొన్ని కొన్ని. యాహ్! మీరు నమ్మరు. ఆ తల్లిదండ్రులకైతే అసలు అర్థం కాని విషయాలు. ఈ సిట్యుయేషన్స్ కూడా వాస్తు మీద ఆధారపడి వస్తాయి. ఉంటాయి. ఉంటుంది. ఉంటుంది. హ్మ్. వాస్తవం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక వ్యక్తి మనశ్శాంతి కావాలంటే దేనివల్ల మనశ్శాంతి కాలేడనేది కూడా తీసుకోవాలి. హ్మ్. వాయువ్యం ఏంటంటే ఆరోగ్యాన్ని, సహజంగా మానసిక స్థితిని ఇబ్బందినిస్తుంటే, మనకు వేరే అంశాలుంటాయి. ఇప్పుడు డబ్బులు లేక మనశ్శాంతిగా లేడు. హ్మ్. అంటే అప్పుడేంటి, ఉత్తరము, ఆగ్నేయం కూడా పనిచేస్తుందక్కడ. పాడైందక్కడేదో. వస్తువులేదో పెట్టడంలో తప్పుగా పెట్టారు. హ్మ్. అలా కాదండి, అసలు నాకు ఏ ఆలోచనలు సరిగ్గా, నా మైండే పని చేయట్లేదు, ఈశాన్యం కూడా పాడై ఉంటుంది. హుహు. ఎంజాయ్ చేయలేకపోతున్నాను, తూర్పు, ఈశాన్యం కూడా పాడై ఉంటుంది. నాకు సోషల్‌గా ప్రతి దగ్గరికి వెళ్ళిన అవమానం వస్తుంది, తూర్పు కూడా పాడవుతుంది. ఎందుకంటే తూర్పు అనేటువంటిది సోషల్ కమ్యూనికేషన్స్ అంటాం. ఓకే. అదేవిధంగా మనకి ప్రమోషన్స్ రాకపోవడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, దక్షిణం. హ్మ్. నిద్ర పట్టట్లేదు, దక్షిణం. హుహు. కెరియర్ పరంగా మనకు గ్రోత్ లేదు, దక్షిణం. అదేవిధంగా నా టాలెంట్స్ పెరగట్లేదు, నైరుతి కూడా పాడవుతుంది. టాలెంట్స్ పెరగకపోవడం వల్ల కూడా బాధపడతాడు మనిషి. అవును గురూజీ. సేవింగ్స్ ఉండట్లేదు, పడమర నైరుతి. అంటే వెస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ వెస్ట్. హ్మ్. అలాగ బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడతాడు మనిషి. షాప్ పెడుతున్నాము, వ్యాపారం నడిపిస్తున్నాం కానీ నాకు రావట్లేదు బెనిఫిట్స్, అంటే వెస్ట్ వైపు పాడైందని, వెస్ట్ జోన్ పాడైందని. హ్మ్. అలాగా ఇదొక ఎత్తయితే, కొన్నిసార్లు మనిషి డిప్రెషన్ జోన్‌లోకి వెళ్లి నిద్రపోతే కూడా ఆ యొక్క ఫలితం పొందుతూ ఉంటాడు. అంటే దాన్ని వెస్ట్, నార్త్ వెస్ట్ అంటారు దాన్ని. మనకి హ్మ్. శాస్త్రంలో పశ్చిమ వాయువ్యే మృదయే రోదనాథ్ గృహస్మృతం అని చెప్పని ఒక శ్లోకం ఉంది దానికి. అంటే పశ్చిమ వాయువ్య మృతయ రోదనాథ్ గృహస్మృతం. అంటే రోదన ఇచ్చేటువంటి గృహం. పాతకాలంలో నీకేదైనా బాధ కలిగినప్పుడు ఆ రూమ్‌లోకి వెళ్ళమని చెప్పేవారు. ఒక 10 నిమిషాలు. అంటే నీకుండేటువంటి స్ట్రెస్ పోతుందని. కానీ ఓకే. కంటిన్యూస్‌గా అక్కడే ఉంటే
పెరుగుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హ్మ్. మీకు ఒళ్ళంతా మంటగా చెమటగా ఉంది, షవర్ కిందకి వెళ్ళి ఒక 2 నిమిషాలు స్నానం చేసి బయటకు వచ్చాం, ఫైన్. హ్మ్. కానీ మీరు పోయి సముద్రంలో దూకుతానంటే, నీళ్ళలో అలాగే గంటల తరబడి ఉంటానంటే మన ప్రాణాలకే ప్రమాదం కదా గురూజీ. అంతే కదా. అవును. మనిషి మొత్తం మునిగాడంటే 2 నిమిషాలు దాటిన తర్వాత మనిషే పోతాడు హ్మ్. అంత నీళ్ళలో. లేదు బాడీ మొత్తం కొన్ని గంటల రోజుల పాటున్నా పాటు ప్రాబ్లమే. అంటే అవును. ఏమిటి, లిమిట్ అనేది అవసరం. ఎక్కువైంది. అంటే లిమిట్ లేకుండా ఎక్కువసేపు మనం ఉన్నాము అంటే వాటర్ కూడా, చల్లదనాన్ని ఇచ్చే వాటర్ కూడా మీకు హాని హాని ఇస్తుంది. వస్తుంది. హ్మ్. బయట బాగా ఎండ ఉందండి, ఇంట్లో ఏసీ వేసుకుంటే హాయిగా ఉంటుంది. కానీ విపరీతమైన చలి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉంటే, మనకి ఇంకా హిమాలయాలకు వెళ్తే చలేస్తుంది. గడ్డగట్టేస్తుంది. అవును. అంటే ఏమిటి, ఒక జోను, మీకు ఆ డిప్రెషన్ జోను, దాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. ఆ జోన్లోకి మీరు వెళ్తే కొంచెం సేపుకి పర్లేదు. హ్మ్. కానీ 24 గంటలు అక్కడే నిద్రపోవడం, అక్కడే కూర్చోవడం, అక్కడే చదవడం నేను చాలా ఇళ్లలో చూసా. అతనేది ఎక్కువ వాయువ్యంలో గదులు ఉన్నప్పుడు మీకు ఆ డిప్రెషన్ జోన్ కనుక మంచం వస్తే అక్కడ పిల్లలకి తెలియక అక్కడ బెడ్ వేస్తారు, అక్కడ పడుకుంటారు, అక్కడే కూర్చుంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు చదువులో రాణించలేదనో, ఇంట్లో అమ్మ నాన్న ఏదో అన్నారనో, ఇంకోటి ఏదో ఫ్రెండ్స్ నుంచి ఏదో వ్యతిరేకత వచ్చిందనో, చిన్న చిన్న విషయాలు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. హ్మ్. దాంతో వాయువ్యం కూడా పాడైంది వాళ్ళకి, వాయువ్యంలో ఏ గొయ్యో తీశారు తెలియక, హ్మ్. ఇవన్నీ యాడ్ అవుతాయి. లేదా వాయువ్యంలో హైట్ పెంచారు పైకి వెళ్ళాక, ఏ లిఫ్టో వచ్చి, అక్కడ అన్నీ అవన్నీ యాడ్ అయ్యి చాలా ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. వాయువ్యం లిఫ్ట్ వచ్చి పైకి వచ్చింది అనుకోండి, అప్పుడు నైరుతిలో కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాస్తు అనేటువంటిది ఏంటంటే ఈ పంచభూతాలతోని, దేవతా స్వరూపాలతోని, మీరు చేసేటువంటి యాక్టివిటీస్తోని సంబంధం ఉంటుంది. మీరు ఇంట్లో ఏ పని ఎక్కడ ఉండి చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తులో. మీరు ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తులో. ఇవన్నీ మనం గమనించి వాస్తుని మనం సరి చేసుకోవాలి. చేసుకోవాలి. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.